మరి కాసేపట్లో వరంగల్లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం హనుమకొండకు చేరుకుని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొంటారు సీఎం. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, బీమా చెక్కులు పంపిణీ చేయబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్ విజయోత్సవ ప్రారంభం మరి కాసేపట్లోనే ఉండబోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రజా విజయోత్సవ వేడుకలకు రెడీ అయింది రేవంత్ సర్కార్. తమ ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే తొలి సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇందుకోసం ఆయన మరి కాసేపట్లో బయలుదేరబోతున్నారు. 2:30 ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పటికే పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ముందుగా సీఎం రేవంత్ నూతనంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆర్ట్స్ గ్యాలరీని సందర్శిస్తారు. అక్కడి నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానంలోని విజయోత్సవ సభ ప్రాంగణానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెబుతున్న మంత్రి కొండా సురేఖతో మరింత సమాచారం మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇందిరా మహిళా శక్తి నామకరణం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి మహిళా శక్తిని చాటుకుంటూ ఏడాది పాలనలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరించబోతుంది. ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా కనివిని ఎరగని ఏర్పాటు చేశారు. చరిత్రలో ఈ సభ నిలిచిపోతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో మనతోటి కొండా సురేఖ మంత్రి గారిని ఒకసారి వారితో మాట్లాడి చెప్పండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరా మహిళా శక్తి అనేటువంటి పేరు పెట్టి ఒక శుభసూచకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. ఏడాది పాలనలో మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? 100% చెప్పడానికి చాలా ఉన్నాయండి. ఒక లిస్ట్ సరిపోదు. వాళ్ళకు కావాలంటే మేము బీఆర్ఎస్ వాళ్ళకి లిస్ట్ ఇస్తాం. వాళ్ళు పాపం సరిగా వింటున్నారో లేదో చూస్తున్నారో లేదో కానీ మేము 10 నెలల కాలంలోనే 50,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాము. ఈరోజు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలని ఇప్పటికే చెక్కుల పంపిణీ చేస్తూ ఉన్నాము. చేసినవి మర్చిపోయి చేయాల్సినవి 1-2 మిగులుంటే మీరు 10 ఏళ్ళు చెయ్యండి, మేము 10 నెలల్లో ఎట్లా చేస్తామండి? అదొకటి మీరు ఆలోచించండి. 10 ఏళ్ల కాలంలో మీరు ఇచ్చినవి మర్చిపోయినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము లిస్టు బయట పెడతాం. వాటికి ముందు వాళ్ళు సమాధానం చెప్పినాక మా మీద విమర్శ చేస్తే బాగుంటుంది. ప్రజల చిరకాల వాంఛ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేటువంటిది, అదేవిధంగా ఎయిర్పోర్ట్ అనేటువంటిది, అంటే మామ్నూర్ ఎయిర్పోర్ట్ అనేది సుదీర్ఘమైనటువంటి కళ. ఆ కళ మీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో నెరవేరడం అనేది ఎట్లా ఉంది? చాలా గర్వంగా ఉందండి. ఈరోజు మా హయాంలో ఇక్కడ మాకు అవకాశం రావడం మాకు చాలా అదృష్టంగా ఉంది. ఎందుకంటే నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ నిలబడ్డప్పుడు ఎమ్మెల్యేగా వరంగల్ లిస్టులో అప్పుడు మేము అదే మేనిఫెస్టోతో వెళ్ళాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్. కానీ అది కనీసం మాట కూడా తర్వాత వాళ్ళు ఎత్తలేదు. కానీ ఈసారి మేము ఆ మాటే తీసుకోలేదు. కానీ అయినా కూడా మేము ఈరోజు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి వరంగల్ మీద ప్రత్యేక దృష్టి ఉంది, ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలన్న ఒక లక్ష్యం ఉన్నది. వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఏడాది పాలనలో ఏం సాధించారని ఇంత అట్టహాసం అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఏం చెప్తారు దాని సమానం? ప్రతిపక్షాలను ఎదురుంగొచ్చి కూర్చొని మాట్లాడమనండి. ఎక్కడో కూర్చొని మాట్లాడితే మేమేం చెప్తాము? ఒక వేదిక పెట్టమనండి, వేదిక మీద వాళ్ళని వచ్చి కూర్చోమనండి. మేము పోయి కూర్చుంటాము. వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళు ఎలగబెట్టింది ఏంది, 10 నెలల్లో మేము చేసింది ఏంది, మేము తప్పకుండా చూపెట్టడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు రెడీగా ఉన్నారా చెప్పి అడగండి. సో కాంగ్రెస్ అంటే చేసి చూపిస్తుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, అదేవిధంగా మామ్నూరుకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ సాధించి చూపెడుతున్నాము. డబ్బులు తెచ్చి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామంటే మా చిత్తశుద్ధి అర్థం చేసుకోవాలి. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు అని కొండా సురేఖ తనకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి తమ ఏడాది పాలనలో జరిగిందంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి బహిరంగ సభ ద్వారా ఒక సంకేతం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఏడాది పాలనలో మీరు ఏం సాధించారంటే ఏం చెప్తారు? ఏడాది పాలనలో 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పాటైన తర్వాత సాధించలేని ఆ గత ప్రభుత్వ కార్యక్రమాలు కానీ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. ఏం సాధించలేదని అడగండి. మేము ఇచ్చిన వాగ్దానాల్లో పెద్ద శాతం ఈరోజు వాగ్దానాలను అమలు చేసే కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు నడుస్తూ ఉందా లేదా? 500 రూపాయలకు సిలిండర్ని
ఈ రాష్ట్ర ప్రజానికానికి ప్రతి ఇంటికి అందజేస్తూ ఉన్నామా లేదా, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఒక్కటి తర్వాత ఒక్కటి తప్పకుండా పూరించే కార్యక్రమం చేస్తాం. ఇది మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు. మేము 6 గ్యారెంటీలో భాగంగా ప్రధానమైన వాగ్దానాలను ఇప్పటివరకే అమలు చేయడం జరిగిందని ఈ మహిళా సోదరులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్న సందర్భంలో మా ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదం, మా ప్రభుత్వానికి ఆశీర్వాదం. ఈ రాబోయే 4 సంవత్సరాలు ఈ విధంగానే ప్రజాపాలన కొనసాగించే విధముగా ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని ఏ విధంగానైతే ఇప్పుడు తీసుకెళ్లామో అదేవిధంగా ఇంకా రెట్టింపు మరి వేగంతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని వారు చెప్పినట్టు వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఈ 4 సంవత్సరాలే కాదు, ఈ 4 సంవత్సరాలు తోడుకొని రాబోయే 5 సంవత్సరాలు కూడా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు మొత్తం యావత్తు మా కేబినెట్కి సంబంధించిన సహచరులు, మా శాసనసభ్యులు, మా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈరోజు ఇక్కడ సభలో తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పైన ఈ సభ ఎలాంటి విశ్వాసాన్ని కలిగిస్తుంది అనుకుంటున్నారు? సభా కార్యక్రమం విశ్వాసం, ఆల్రెడీ విశ్వాసం ఉంది కనుక వస్తుంది. విశ్వాసంతో వారి ఆశీర్వాదం తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రజల్లో విశ్వాసం ఉంది. మేము చేసే ప్రణాళికాబద్ధమైన సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వారి పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. సో ఇందిరా మహిళా శక్తి సభ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు తనకు సంబంధించినటువంటి అభిప్రాయం చెబుతున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.